అరే మీ దగ్గరుందా? రంజిత్ ఎక్కడ? ఎక్కడ మీ అన్నయ్య? అదేంటి నాన్న, ఎదురుగా నేనున్నానుగా, నన్ను అడుగుతారేంటి? నువ్వు రంజిత్వి కాదురా. లేదు నాన్న, నేను చెప్పే చెప్పు. చెప్పరా, ఎక్కడ నా పెద్ద కొడుకు? నేరం నుంచి తప్పించుకోవడానికి వాడి యూనిఫామ్ వేసుకుని తిరుగుతున్నావు. ఏం చేసావు వాణ్ణి? చెప్పు చెప్పు. ఈ యూనిఫామ్ వేసుకునే అర్హత నీకు లేదు. చెప్పు. అన్నయ్య మంచి అనుకుంటాను. నేను నీ గత విన్నానని ఎలా చెప్పను? నువ్వు మొండోడివా? జనాన్నేసుకెళ్లి గోడౌన్ని తగలబెట్టావు. ఆ కేసు నుంచి తప్పించుకున్న వారం రోజుల్లోనే ఇంకో కేసులో దొరికిపోయావు. జైలుకెళితే బుద్ధి వస్తుంది అందరికీ, కానీ నీకు ధైర్యం వచ్చింది. నీలాంటి క్రిమినల్ సొసైటీలో తిరగకూడదురా, తిరగకూడదు. కమిషనర్ గారా, దిస్ ఈజ్ ఏసీపీ రంజిత్ కుమార్ ఫాదర్ స్పీకింగ్. వద్దునా, నా మాట విను. కమిషనర్ సార్, ప్లీజ్ కమ్ ఇమిడియట్లీ. ఆగు. ఆగు ఆగు. గిరి, ఏమైంది? ఏంట్రా రంజిత్, ఏంటిదంతా? మీ కళ్ళల్లో ఈ నీళ్లు చూడకూడదని తమ్ముడు ఈ విషయం మీకు చెప్పకుండా దాచాడు నాన్న. తమ్ముడు లేకపోతే ఈ రోజు ఇలా కూడా మీకు మిగిలేవాడిని కాదు. వాడు నాకు తోడబుట్టిన వాడే కాదు నాన్న, ప్రాణభిక్ష పెట్టిన దేవుడు. దేవుడు నాకు 2 కళ్ళిచ్చినా ఎన్నాళ్ళు ఒక కంటితోనే చూడడం అలవాటు చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి నీలో తప్పులు వెతికానే కాని నీ మంచితనాన్ని చూడలేకపోయాను. తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను, కొడుకుగా నువ్వు పాస్ అయ్యవురా. నాన్న,
అదేమిరా చూస్తావు? ఆ సీడీలో ఏముందో నేను చెప్పి పూడుస్తాను. గుడు ఈ రోజు మహాశివరాత్రి. ఎన్నాళ్లగానో ఆయుధాల ట్రాన్స్ఫర్ కోసం మేం ప్లాన్ చేసుకున్న రోజు. ఇక్కడ ఫారెస్ట్ లో ఉన్న కొత్తపల్లి గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు. వాళ్ళ మధ్యనే పెట్టబోతున్నాం రా పవర్ఫుల్ ఆర్డిఎస్ బాంబ్. అది ఎక్కడ పెడుతుండామో ఎవ్వడికి తెలియదు. అమర్నాథ్ యాత్రలో భక్తుల మాదిరి వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అప్పుడు మీ పోలీసు వాళ్ళు వాళ్ళకి సాయం చేస్తా ఉంటారు. ఆ గందరగోళంలో ఆ గలాటాలో మేము అక్కడ ఆయుధాల్ని అవతలికి చేరవేస్తాం రా. పురిదా పురిదా పురిదా. వీళ్లతో టైం వేస్ట్ ఎందుకు? రై బాంబ్ ఫిక్స్ చేయండి. మహాశివరాత్రి రోజు ఆ మహాశివుణ్ణి తలుచుకుంటూ ఆనందంగా వెళ్ళిపోండి. గిరి బుల్లెట్స్. Come on, Giri. Come on, Giri. నువ్వు చేయగలవు. Come on. ప్రయత్నించు. Come on, Giri. Come on. నీ వల్ల అవుతుంది. Come on. Come on. Come on, I say. నువ్వు చేయగలవు. Giri. Come on, Giri. నీ వల్ల అవుతుంది. Yes. హలో, ఆ శంకర్రామన్ ఎక్కడ దాగుండారు? మీకోసమే వెయిటింగ్. రండి. శ్రీలంక వాళ్ళు వచ్చారా? అంతా వచ్చి ఉండారప్పా. క్యాష్ తెచ్చారా? క్యాష్ అంతా రెడీగా ఉందప్పా. మీరుదా లేటు. ఆన్ ద వేలో ఉన్నా. తప్పండి. బాబు, నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఈ అభిషేకం పాలు గుళ్ళో ఇస్తావా నాయన? అలాగే. జాగ్రత్త. నువ్వేంట్రా ఇక్కడున్నావు? దేవుడి దగ్గరికి వెళ్తే చేసిన పాపాలు పోతాయని. అవునరా, ఇన్ని పాపాలు చేశారా దుర్మార్గులారా. మీరు కూడా రండి రా, పుణ్యం వస్తే. నేను పశ్చాత్తాపడడానికి రాలేదురా, మరి? పాపం చేయడానికి వచ్చాం. పాపం చేయడానికి? అవును. అంటే అదిగో ఆ టీవీఎస్ మీద వెళ్తున్న కుర్రాన్ని చూసావా? ఆ పాల క్యాన్ లో ఆర్డిఎక్స్ బాంబ్ ఫిక్స్ చేసాం. సరిగ్గా దేవుడి దగ్గరికి వెళ్ళంగానే పేల్చేస్తాం. అన్నా, నేను కోటిని. చెప్పు కోటి. బాంబు, ఆ బాంబుని ఎక్కడ పెట్టారు నీకు తెలుసా? నాకు తెలుసన్నా. ఎక్కడ పెట్టారు? ఇప్పుడే నాకు ఒకటి బాబా. శవాన్ని అవతల పడేంట్రా. కోటి కోటి బాంబు ఎక్కడ ఎక్కడ చెప్పరా కోటి, చెప్పు. ఎక్కడుంది బాంబు? ఎక్కడుంది? చెప్పరా.
అయితే బండి నంబరు 515 అన్నమాట. అదృష్టవంతులరా మీరు. బాంబు పెట్టినా చావకుండా బతికారు. మీకు బాంబుతో కాదురా, బుల్లెట్స్ తో చావాలని రాసి పెట్టింది. అభిషేకానికి పాలు తీసుకెళ్ళాలి, ఆలస్యం అవుతుంది, తప్పండి.
గిరి ఎందుకు పనికిరాడని ఇన్నాళ్ళు తిట్టా. ఇప్పుడు ఇంతమందిని కాపాడిన గిరిని మనసారా మెచ్చుకుందామంటే నాకు దూరం అయిపోయాడు. గిరి నీకేం కాలేదుగా? నాన్న నాకేం కాలేదు. మీరు చేయి విడిచిపెట్టినప్పుడు కిందకి జారిపోకుండా ఒక రాయి దొరికితే అది పట్టుకున్నాను. అది కూడా జారిపోతే ఒక చెట్టు కొమ్మ దొరికింది కదా అని చెట్టు కొమ్మ పట్టుకుని చూడండి నాకేం కాలేదు. నువ్వు మారవురా. నేనెవరో తెలియమా?